ఈరోజు అంతఃపురం, సావిత్రి అలాంటి టీవీ సీరియల్స్లో నటించిన ప్రముఖ సీరియల్ యాక్టర్స్ ఉన్నారు. ఎవరో గెస్ చేయగలరా? నీతూ నారాయణ. No, sorry. I don't want to tell her name. Female. Female and I don't want to tell her name. తన వల్ల I'll commit suicide. అంతఃపురంలోనే నేను సూసైడ్ కమిట్ చేశాను. పవర్ స్టార్ తర్వాత మీకు ఎవరు ఇష్టం? ఏ హీరో హీరోయిన్? పవర్ స్టార్ తర్వాత అంటే చిరంజీవి గారు. నాకు చిరంజీవి గారు ఫస్ట్ ఎందుకు నేను చెప్పలేదు అంటే, పవన్ స్టార్ గారు ఎందుకు అంటే నాట్ ఓన్లీ ఫర్ ఫిలిమ్స్, ఆయన ఏదో స్టార్ అని కానీ లేదంటే ఆయన మూవీస్ హిట్ అనంత కదంతా కాదు. ఎందుకు పవర్ స్టార్ అంటే ఒక క్రేజ్ అంతే. పవర్ స్టార్ తర్వాత ఎవరైనా మీరు ఎంత పెద్ద హీరో ఎంత డబ్బులు సంపాదిస్తే ఏం లాభం, అంతే కదా. ఉండొచ్చు, నేను లేదు అని నేను చెప్పను. బట్ టీవీ ఇండస్ట్రీనే ఆర్టిస్ట్లనే టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? యు ఆర్ నాట్ ఆస్కింగ్ అబౌట్ డ్రగ్స్ ఇష్యూ, యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఇండస్ట్రీ. సో వై ఇండస్ట్రీని ఎందుకు తీసుకుంటుంది? బయట అందరూ తీసుకుంటున్నారు. ఇప్పుడు 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది తీసుకుంటున్నారో మనకు ప్రూవ్ అయింది. అందులో ఒక ఆర్టిస్ట్ ఉంటే ఇంక అయిపోయిందా? ఇండస్ట్రీ మొత్తం తీసుకుంటుంది. టీవీలో మనకి చాలా మందిని ఎంక్వైరీ చేస్తుండొచ్చు, మనకు ఎవరిని చూపిస్తున్నారు? పలానా రవితేజ గారు ఈ డేట్, పలానా అంబేద్కర్ గారు ఈ డేట్, పలానా చార్మి గారు ఈ డేట్ చూపిస్తున్నారు. వేరే వాళ్ళు ఎందుకు చూపించట్లేదు? యూఆర్ టార్గెటింగ్ ఓన్లీ ఇండస్ట్రీ. పేరు కోసమా? రేటింగ్ కోసమా? పబ్లిసిటీ కోసమా? వాట్? నాకైతే అది కరెక్ట్ అనిపించలేదు. ఫస్ట్ సీరియల్ అంటే యాక్చువల్లీ నాకు ఆర్టిస్ట్ అవ్వాలని థాట్ లేకుండా ఉండింది. ఫస్ట్లో 1 వీక్ ఐ సఫర్డ్ ఎలాట్ బికాజ్ నేను యాక్టింగ్ కోర్స్ ఎక్కడ తీసుకోలేదు. సో స్టార్టింగ్ రావడమే సీరియల్తో కాబట్టి సో ఫస్ట్ డైరెక్టర్ సార్తో తిట్లు తిన్నాను, ఒక ఆర్టిస్ట్తో ప్రాబ్లం. గొడవ పడ్డం అంటూ ఏం లేదు. బట్ నాకు ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం చీప్గా చూడడము, ఏడ్చేదాన్ని, యాక్టింగ్ సరిగ్గా వచ్చేది కాదు. సో సైడ్ నేను వెళ్ళిపోతాను. ఐ డోంట్ నో. హాయ్ నీతూ నారాయణ గారు. హాయ్ అండి. మీరు మీ పేరు నీతూ నారాయణ అండ్ యు టాక్ టూ మచ్ ఆఫ్ తెలుగు అండ్ ఏంటి రిలేషన్ నీతూ నారాయణకి ఇంకా తెలుగు మాట్లాడడానికి? అంటే అలా లేదు, నేను బేసిక్గా తెలుగు అమ్మాయినే. బట్ ఫాదర్ నేమ్ వచ్చేసి లక్ష్మీ నారాయణ. సో అందుకు నేను ఫాదర్ పేరు యాడ్ చేసుకున్నాను అంతే. సో మీ ఫస్ట్ సీరియల్? ఫస్ట్ సీరియల్ అంతఃపురం సీరియల్. ఫస్ట్ సీరియల్ అంటే యాక్చువల్లీ నాకు ఆర్టిస్ట్ అవ్వాలని థాట్ లేకుండా ఉండింది. బట్ అక్కడి నుంచి వచ్చాను. సీరియల్కి వచ్చిన తర్వాత ఫస్ట్లో 1 వీక్ ఐ సఫర్డ్ ఎలాట్ బికాజ్ నేను యాక్టింగ్ కోర్స్ ఎక్కడ తీసుకోలేదు. సో స్టార్టింగ్ రావడమే సీరియల్తో కాబట్టి సో ఫస్ట్ డైరెక్టర్ సార్తో తిట్లు తిన్నాను, ఒక ఆర్టిస్ట్తో ప్రాబ్లమ్స్. అది కొంచెం లిటిల్ బిట్, బట్ దట్ నాట్ ఇష్యూ. యాక్టింగ్ వైజ్ కానివ్వండి, సో పక్కన ఆర్టిస్టులతో సో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ కానివ్వండి, సో ఆల్ త్రూ కొంచెం నాకు టైం పట్టింది సెట్ అవ్వడానికి. సో తర్వాత ఫస్ట్ ఒక 2 days 3 days తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నాను. ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ ఆల్. ఆ తర్వాత డైరెక్టర్ సార్ వచ్చేసి ఎవరితో నీకు అనవసరం, నీ యాక్టింగ్ నువ్వు చెయ్యి, సో నీకు పేరు వచ్చిన తర్వాత అందరూ నీ దగ్గర వస్తారు. ఆ మాటతోని సో నేను రియలైజ్ అయ్యి సో నా వర్క్ నేను చేస్తూ వెళ్ళు. ఈరోజు సెటిల్ యాక్టింగ్గా కానీ ఒక ఆర్టిస్ట్గా కానీ. సో ఐ వాజ్ సెటిల్డ్. మీ ఫస్ట్ సీరియల్ ఎవరైనా యాంటీ కో యాక్టర్ కానీ ఎవరైనా గొడవ పడ్డం అంటూ ఏం లేదు. బట్ నాకు ఫస్ట్ వచ్చినప్పుడు కొంచెం చీప్గా చూడడము, సో షీఈ్ లైక్ ఎవరో జూనియర్ ఆర్టిస్ట్ లాగా అలా చేయడం, ట్రీట్ చేయడం అలా జరిగింది. సో దాంతో యాక్చువల్లీ ఆ ఇష్యూతోనే నేను కొంచెం పక్కన వెళ్ళి ఏడ్చేదాన్ని, యాక్టింగ్ సరిగ్గా వచ్చేది కాదు. సో సైడ్ నేను వెళ్ళిపోతాను. ఐ డోంట్ వాంట్ టు డూ సో. అట్లా మీరు ఏడ్చినప్పుడు కానీ అప్పుడు ఎవరైనా మీ సీరియల్ ఎవరైనా వచ్చి మిమ్మల్ని కన్సోల్ చేయడం? మెయిన్ నాకు కన్సోల్ చేసిందంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ మా డైరెక్టర్ సార్ రఘు సార్. సో డైరెక్టర్ సార్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. సో ఈ సైడ్ మాట్లాడిన వాళ్ళందరూ ఇలా తీసి పాడేసి అదంతా వద్దు, నువ్వు యాక్టింగ్ పైన కాన్సన్ట్రేషన్ చెయ్యి, నువ్వు కొంచెం టాప్ వస్తే ఆటోమేటిక్గా నిన్ను అన్న వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. సో ఈ సైడ్ అండ్ సార్ సపోర్ట్తోని నేను మళ్ళీ ఓన్లీ యాక్టింగ్ పైన కాన్సన్ట్రేషన్ చేసి నేను అండ్
అలా ఇప్పుడు నన్ను అప్పుడు ఎవరైతే నన్ను ఇది చేశారో ఇప్పుడు వాళ్ళు నన్ను డార్లింగ్ అది ఇది అని చెప్పి వచ్చి పట్టేసుకుని మాట్లాడేస్తారు ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తే. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అలా డార్లింగ్ అది ఇది అని పట్టేసుకున్నప్పుడు? ఆల్సో లైక్ దిస్ ఓకే టైం మీద డిపెండ్ అంతే అంతే. మేము విన్నాము మీరు డాన్సర్ అని చూసాం కూడా. హౌ యు ఫెల్ట్ వెన్ యు ఫస్ట్ యాక్చువల్లీ నేను సీరియల్లో రావాలని థాట్ లేదు అని చెప్పాను కదా, దాని బిఫోర్ చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. టీవీ చూసి చేయడము, స్కూల్లో చేయడము, అండ్ నా డాన్స్ క్లాస్ ఇంట్రెస్ట్తో నా ఫాదర్ యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు ఇష్యూస్ జరిగినప్పుడు లోకల్ ఛానల్లో డ్యాన్స్ రియాలిటీ షో కండక్ట్ చేసినప్పుడు నేను అక్కడ చేశాను. అక్కడ నుంచి ఆటా సెలెక్షన్స్కి వచ్చాము. ఆటాలో సెలెక్ట్ అయ్యాను, బట్ ఐఎమ్ కొంచెం ఏజ్ అప్పుడు జూనియర్స్ కదా, సో ఐ వాజ్ 13 years ఓల్డ్ లైక్ దట్. సో వాళ్ళు చెప్పారు ఏజ్ ఎక్కువ ఉంది, సో మేము తీసుకోలేము. తర్వాత వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఆ ఛాలెంజ్ కానీ ఆటా 4లో కానీ బ్యాక్ డాన్సర్గా కావాలి అంటే దే కాల్ మీ. సో ఎనీవే నేను డ్యాన్స్ అంటే ఇష్టం. అక్కడి నుంచి వచ్చి గ్రూప్ డాన్సర్గా చేసి అండ్ తీన్ మార్ అనే ప్రోగ్రాంలో నేను కంటెస్టెంట్గా చేశాను. ఆ లోకల్ షో చేశారని చెప్పారు కదా, అప్పుడు మీరు ఫస్ట్ స్టేజ్ అటెంప్ట్ మీద ఏమైనా భయం కానీ లైక్ ఎనీథింగ్ లైక్ దట్? నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. నాకు ఎప్పుడు కూడా స్టేజ్ ఫియర్ లేదు. నాకు స్టేజ్ ఫియర్ ఎందులో ఉన్నింది, ఇప్పుడు కూడా ఉంది లిటిల్ బిట్, బట్ నాట్ టూ మచ్. స్టేజ్ పైన మాట్లాడలే అంటే ఐమ్ అవుట్, ఏమైనా చేస్తాను. యూ విల్ సే ఎనీ స్కిట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, పర్ఫార్మెన్స్ వైజెస్ ఏవైనా చేస్తాను. బట్ మాట్లాడాలి అంటే ఐఎమ్ సో స్కాడ్. ఇప్పుడు కూడా అంతే. సో కొంచెం బెటర్ అయింది, నాట్ ఫర్ టూ మచ్. అలా ఏం లేదు, బట్ నేను చెప్పడం నాకు మాట్లాడాలి అంటే ఐఎమ్ సో స్కాడ్. అక్కడ నాకు స్టేజ్ ఫియర్ ఉంది, అదర్వైజ్ వాట్ ఎవర్. మీ మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి ఈ అంతఃపురం, సావిత్రి? అంతఃపురంలో పాజిటివ్గా చేశానండి, అండ్ సావిత్రిలో వచ్చేసి టోటల్ డిఫరెంట్ నెగటివ్ షేడ్లో వచ్చేసాను మొత్తం. యూ లుక్ లైక్ ఎ హీరోయిన్ అండ్ యు ఆర్ డూయింగ్ ద యాంటీ రోల్. ఐ లవ్ దట్ రోల్స్ బికాస్ మనము యాక్టింగ్ స్కోప్ ఉన్నది అంటే నెగటివ్ రోల్స్ మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. పాజిటివ్లో మనకి చాలా వేరియేషన్స్ ఉండదు, నెగటివ్ రోల్స్లోనే చాలా వేరియేషన్స్ ఉంటుంది. సో యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో యూ కెన్ డూ లైక్ పాజిటివ్, నెగటివ్, కన్నింగ్ అండ్ ఎవ్రీథింగ్ యూ కెన్ డూ ఇన్ నెగటివ్ రోల్. సో ఐ లవ్ దట్ బికాస్ ఐ లవ్ యాక్టింగ్. సో యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉన్న క్యారెక్టర్ అంటే దట్స్ నెగటివ్. సో దట్స్ వై నేను ఓకే చేశాను. మంచి పేరు వచ్చింది, అవార్డ్స్ వచ్చింది బెస్ట్ విలన్గా. సో ఐఎమ్ హ్యాపీ విత్ దట్ రోల్స్. మీ ఫస్ట్ అవార్డ్ రిసీవ్ చేసుకున్నప్పుడు హౌ యూ ఫెల్ట్? Like happy with your family, your friends and co-stars? Of course, ఫస్ట్ నుంచి చేస్తున్నప్పుడు యాక్చువల్లీ నేను అంతపురంకి ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ నంది అవార్డ్స్కి మా పేరు పంపించినప్పుడు అప్పటికే సీరియల్ అయిపోయింది. సో నేను దానిపైన చాలా ఒప్పి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ సావిత్రికి రావడం నేను చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను బికాజ్ నెగటివ్ రోల్స్ నాకు చాలా ఇష్టం. సో దానికి అవార్డు రావడం ఐ ఫీల్ సో హ్యాపీ. నా పేరెంట్స్ కూడా అండ్ ఎవ్రీవన్. మీరు ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో ఎవరంటే మీకు చాలా ఇష్టం? లైక్ మీతో యాక్ట్ చేసిన వాళ్ళందరిలో ఎవ్రీవన్ యూనో, నేను అలా పర్టికులర్గా వన్ సైడ్ వెళ్ళిపోవడం కానీ అదంతా ఏం లేదు. నాకు అందరూ ఇష్టమైన వాళ్ళే, బట్ ఇండస్ట్రీలో నా పర్సనల్ లైఫ్లో లాస్ట్ వరకు ఐ హ్యావ్ ఏ విలన్. నేను విలన్ని, నాకు ఒక విలన్ ఉన్నారు. నో సారీ, ఐ డోంట్ వాంట్ టు టెల్ హర్ నేమ్. ఫీమేల్ అండ్ ఐ డోంట్ వాంట్ టు టెల్ హర్ నేమ్. తన వల్ల ఐల్ కమిట్ సూసైడ్. సీరియల్లోనే అంతఃపురంలోనే నేను సూసైడ్ కమిట్ చేశాను. దట్ వాజ్ వెరీ సాడ్ థింగ్ టు మీ. మొహం కూడా చూపించుకోలేకపోయాను చాలాసార్లు. అండ్ దట్స్ ఇట్. దాని తర్వాత రియలైజ్డ్ ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎలా మాట్లాడాలి. నేను ఫస్ట్ తెలియకుండా అందరితో ఒకేలాగా నవ్వుతూ ఉండాలి, తప్పని తెలుసుకున్నాను. సో ఎక్కడిది అక్కడే పెట్టాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. సో నాకు ఇండస్ట్రీ చాలా నేర్పించింది. లైక్ దిస్ ఓన్లీ. అండ్ మీరు ఎప్పుడు ఫీల్ అవుతారు మీ ఫ్యామిలీ అండ్ ఇండస్ట్రీ సేమ్ టు మీ లైక్ దట్ ఎనీథింగ్? నో, ఐ డోంట్ వాంట్ టు కమెంట్ దట్ ఆల్. అలా చేసే
నేను ప్రాబ్లం ఫేస్ చేశాను. ఐ వాంట్ టు బీ మై కెరియర్, ద ప్రొఫెషనల్ లైఫ్ ఇస్ డిఫరెంట్ అండ్ మై ఫ్యామిలీ అండ్ మై పర్సనల్ లైఫ్ ఇస్ డిఫరెంట్. ఐ డోంట్ వాంట్ టు కమెంట్ దట్ ఆల్. అంటే సెకండ్ ఫ్యామిలీగా ఇంకెవరిని ఫీల్ అవుతారు? లైక్ ఆఫ్టర్ మై ఫ్యామిలీ ఐ ఫీల్ హోమ్లీ నేచర్ ఇన్ దిస్ పీపుల్. లైక్ ఇన్ మై సీరియల్, ఇప్పుడు నేను ఏదైతే సీరియల్ చేస్తున్నానో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీ సీరియల్, ఈ సీరియల్ కానివ్వండి, నెక్స్ట్ సీరియల్ కానివ్వండి, దట్ ఎన్విరాన్మెంట్ కానీ నా కో ఆర్టిస్ట్లను కానీ, సో ఐ ఫీల్ లైక్ ఎ ఫ్యామిలీ. నేను ఎనీ ఇంటర్వ్యూస్ కానివ్వండి, ఏదో ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఎక్కడ కూడా అదే చెప్తాను. నాకు అలా టీం వర్క్ కానీ అందరితో ఉండడం కానీ నాకు చాలా ఇష్టం. సో వాళ్ళని నా ఫ్యామిలీగా ఫీల్ అవుతాను. ఫ్రెండ్లీ నేచర్, యు హావ్ మచ్ ఫ్రెండ్లీ నేచర్. అదే ఉంది. నాకు అలా పాలిటిక్స్ కానీ ఒకసారి కూర్చోవడం కానీ వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర మాట్లాడడం కానీ నేను అలా చేయను. అందుకేనేమో మేబీ నేను చాలా హట్ అవుతున్నాను అందరితో. అది ఉన్న వాళ్ళు హట్ అవ్వరు, అది లేకుండా జెన్యున్గా ఉన్న వాళ్ళే చాలా హట్ అవుతారు. సో అదే విషయంలో నేను చాలా హట్ అయ్యాను. అండ్ వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? ఫ్యామిలీ గురించి కాసేపు మాట్లాడుకుందాం. అండ్ వేర్ ఇస్ యువర్ బేసికల్ హోమ్ టౌన్? బేసికల్ హోమ్ టౌన్ ఫాదర్ వాళ్ళు వచ్చేసి రాయలసీమ. అండ్ ఫాదర్ చిన్నప్పుడు అండ్ మదర్ చిన్నప్పుడు దే కేమ్ హియర్. నేను పుట్టడం పెరగడం అంతా ఇక్కడ హైదరాబాద్లో పుట్టాను. అండ్ నేను పెరగడం, నా స్టడీస్ అంతా వచ్చేసి కర్ణాటక బార్డర్లో జరిగింది. సో ఇయర్ ఊరు వెళ్ళడం చాలా రేర్. బంధువులు అందరూ అక్కడే ఉన్నారు, మేము మాత్రం ఇక్కడ ఉన్నాం. ఎనీ కర్ణాటక స్టోరీ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్? నాకు కర్ణాటక అంటే నచ్చదు, దట్స్ వాట్ ఐ సెడ్. నా ఎనిమీ వచ్చేసి షీ ఈస్ ఫ్రమ్ బెంగళూరు. And you like your Rayalaseema places and all? యాజ్ ఏ చెప్పాలి అంటే ఫాదర్ బాట్ అండ్ బోర్న్ అండ్ ఫాదర్ ప్రాపర్ కాబట్టి ఇష్టపడాలి, బట్ పర్సనల్ వైజ్గా మాత్రం నాకు ఇష్టం లేదు. ఎందుకు? ఆ పర్సనల్ ఏమైనా రీజన్ అంటే నేను అప్పుడు ఇంకా పుట్టలేదు, మా మామయ్య గారిని చంపేశారు. అదే నేను ఇప్పటికీ మర్చిపోలేను. నేను అప్పుడు బట్ ఏదో అంటారు కదా, చిన్నప్పటి నుంచి మనకి చిన్నప్పుడు ఏదైనా ఒకటి మైండ్లో పడిపోతే మనం చనిపోయే వరకు అదే ఉంటుంది మైండ్లో. సో అలా మా అత్తయ్య పిల్లల్ని పట్టుకొని సఫర్ అయిన విధానం కానీ, సో నేను అనుకున్నాను. సో దానివల్ల ఏమనిపిస్తుందంటే కొంతమంది మనతో చాలా బాగా మాట్లాడినా కూడా మనం నెగిటివ్గానే థింక్ చేస్తాం వాళ్ళని, రైట్? సో వాళ్ళు నాకు ఎంత బాగా మాట్లాడినా కూడా ఐ ఫీల్ మంచోళ్ళు కాదేమో రాయలసీమ వాళ్ళు, చాలా కటువ ఎక్కువ, కోపం ఎక్కువ. నా రిలేటివ్స్ అంటే నాకు చాలా ఇష్టం, నేను చాలా రెస్పాండ్ అవుతాను, నాకు చాలా ఇష్టం, నాకు వెళ్ళాలని ఉంటుంది. బట్ అదొక నెగిటివ్ థాట్ పడిపోయింది, అది నాకు ఇష్టం లేదు, ఆ మనుషులు నాకు ఇష్టం ఉండదు అనేది నాకు ఒక మైండ్లో పడిపోయింది చిన్నప్పుడే. ఇప్పుడు కొంచెం మెచ్యూర్డ్ అయ్యాను కాబట్టి ఇప్పుడు కొంచెం తెలుసుకుంటూ, సో మనుషులని ఇప్పుడు కూడా ఫేస్బుక్ చూసేటప్పుడు ఐ ఫీల్ సో ఎందుకు ఇలా ఉన్నారు జనాలు, ఐ డోంట్ నో వై. కొంతమంది షేర్ చేస్తుంటారు మర్డర్స్ అండ్ ఆల్, ఎలా చేయగలుగుతారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో అందుకేనేమో నాకు ఊరంటే ఇష్టం ఉండదు. ఒక్కొక్కసారి నేను ఏదైతే కాంప్రమైజ్ అవుతాను కదా, ఇలా కాదు, ఓకే నేను తప్పుగా ఆలోచించాను, ఇలాంటివి ఇప్పుడు కూడా చూస్తున్నప్పుడు ఐ ఫీల్ నేనే కరెక్ట్, అది నాకు ఇష్టం లేదు. సో అక్కడే తప్పు ఉంది, నాలో కాదు అక్కడే తప్పు ఉంది. సో ఐ డోంట్ లైక్. Okay, I'm sorry for it, but we will keep aside your sad version and we'll start our happy version. Okay. And any funny incidents in your life, like మీరు కర్ణాటక తర్వాత హైదరాబాద్ కి వచ్చారని చెప్పారు. కర్ణాటక రాయలసీమ నుంచి నా ఫాదర్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్. ఎడ్యుకేషన్ యా, బట్ నా టోటల్లీ కర్ణాటక బార్డర్. నేను చదివినంత తెలుగు, ఆ ఊర్లో తెలుగు, హిందీ ఎక్కువ యాక్చువల్లీ అటు సైడ్ అందరూ. యా, ఇంట్లో ఏమన్నా అమ్మ వాళ్ళందరూ తెలుగు వాళ్ళు, కర్ణాటకలో ఎడ్యుకేషన్ చేశారు కాబట్టి కర్ణాటక డెఫినెట్ గా వచ్చింది. నాకు అక్కడ హిందీ ఎక్కువైపోవడంతోనే ఏమైపోయిందంటే కొన్ని తెలుగు వర్డ్స్ ని పలానా పర్టికులర్ థింగ్ ని ఏమంటారు అనేది నాకు తెలిసేది కాదు. సో దాంతో ఇంట్లో ఆ ఊరే వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడన్నా అమ్మా దాన్ని ఏమో అంటారు కదా, ఆ పప్పుని ఇలా చేసి అంటారు కదా, అట్టం వచ్చి వస్తే దాన్ని పప్పు గుర్తి అంటారే.
దాంతో కొంచెం నీ భాషతో నేను చచ్చిపోతున్నాను, కొంచెం నేర్చుకొంచావు, అందుకే బంధువుల్లో తిరిగితే మంచి చెడు తెలుస్తుంది, అక్కడ అంటే చాలు మొక్క ముమ్మని పెట్టుకుంటావు, వెళ్ళి నలుగురు బంధువులతో తిరిగి ఊర్లు తిరిగితే తెలుస్తుంది, ఎక్కడి వెళ్ళకుండా ఇక్కడే ఉంటే ఇలాగే ఏడుస్తుంది భాష అని అమ్మ కొంచెం తిట్టేది. దట్స్ ద ఫన్నీ మూమెంట్ ఇన్ మై లైఫ్. మీరు రిలేటివ్స్ తో ఫ్రెండ్లీగా ఉంటారా, లేకపోతే బయట మీ కో యాక్టర్స్ తో, లేకపోతే నార్మల్ మీ ఫ్రెండ్స్ తో ఎక్కువ ఫ్రెండ్లీగా? నేను ఎవరితో ఉండను. ఐ వాంట్ టు బి అలోన్ ఆల్ ద టైమ్. యాక్చువల్లీ నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం. సో ఐ స్పెండ్ లాట్ ఆఫ్ ద టైమ్ ఫర్ దెమ్. నేను ఇంట్లో ఎక్కువ చెప్పాలి అంటే నా మదర్ని ఫాదర్ని కూడా ఎన్నిసార్లు హర్ట్ చేశానో ఐ డోంట్ నో. నేను పెట్స్తో అంతా మింగల్ అయిపోతాను. నాకు చాలా ప్రాణం. ఐ హ్యావ్ 3 pets అట్ హోమ్ ప్రెజెంట్. నా ఇంట్లో 7 petsని కూడా నేను ఉన్న రోజులు ఉంది. సో నేను పెట్స్తో ఎక్కువ కమ్యూనికేషన్, పెట్స్తో ఎక్కువ ఇష్టం అయిపోవడంతో ఎక్కువ మనుషుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను. ఎవరితో అయినా కంటిన్యూ మాట్లాడటం, చాట్ చేయడం, కాల్స్ మాట్లాడటం చేయను. ఏదైనా మాట్లాడతారు, ఏదైనా వర్క్ ఉంది అంతవరకే. బట్ ఐ డోంట్ వాంట్ టు బీ మెయింటైన్ ద పర్టికులర్ రిలేషన్ మనుషులతోనే. ఐ డోంట్ వాంట్. సో ఫస్ట్ థింగ్ మై పెట్స్, ఆఫ్టర్ దట్ మై పేరెంట్స్ అండ్ మై ఫ్యామిలీ, తర్వాత కెరియర్, ప్రొఫెషనల్, దట్స్ ఇట్. మీకు లోన్లీనెస్ ఇష్టం కదా, వాట్ యు డు ఇన్ అలోన్ టైం? లైక్ పెట్స్, that's what I'm saying. Music, books, డాన్స్, మ్యూజిక్, నాకు డాన్స్ అంటే ఇష్టం. డాన్స్, మ్యూజిక్ వినడము అలాంటివి చాలా ఇంట్రెస్ట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ స్పెండ్ విత్ మై. మళ్ళీ పెట్స్ లేకుండా అలోన్గా ఉండడం అంటే అలా అలోన్గా ఉండడం ఐ కాంట్. నేను ఉండలేను. దానితో ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. మ్యూజిక్లో కర్ణాటక లేకపోతే హిందీ లేకపోతే తెలుగు ఆర్ which language you prefer? I love melody. Okay. Melody. Whatever it may be, Hindi or English or Telugu, whatever it may be. నాకు లిరిక్స్ కానీ అది నచ్చింది అంటే అలా మెలోడీ, దట్ కైండ్ ఆఫ్ ఒక ట్రాజడీలో వెళ్తుంటుంది అలా. అండ్ మీ ఫ్యామిలీలో ప్రిఫరెన్స్ మామ్ ఆర్ డాడ్ ఫస్ట్? ఇద్దరు. బికాస్ నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి కారణం అంటే వాళ్ళిద్దరే కదా. సో నాకు స్టార్టింగ్ వచ్చినప్పుడు నాకు నా సిస్టర్కి బాగా సపోర్ట్ అమ్మ నాన్న. సో ఇప్పుడు నేను ఏదైనా చాయిస్ కానీ ఏదైనా చేయాలి అంటే ఐల్ గో టు మై సిస్టర్తో ఎక్కువ ఆల్కహాల్ అండ్ నేను ఇది ఒప్పుకుంటున్నాను, దట్స్ రైట్ ఆర్ రాంగ్. ఫస్ట్ తనకి నేను సజెస్ట్ చేశాను. ఇప్పుడు అంటే నాకు ఒక మనిషి ఉన్నారు, వాళ్ళు ఏదైనా చెప్పుకోవాలి అంటే మామ్, డాడ్ అండ్ ఆఫ్టర్ దట్ మై సిస్టర్. సో నేను ఏదైనా చేయాలి, ఏదైనా ఒప్పుకుంటున్నానంటే ఫస్ట్ వీళ్ళ ముగ్గురికి చెప్పిన తర్వాతే నేను ఫార్వర్డ్ అవుతాను. మీరు కెవ్వు కబడ్డీలో కూడా ఒక పార్టిసిపెంట్ కదా. హౌ యు ఫెల్ట్ బై ప్లేయింగ్ ద కబడ్డీ అండ్ ఆల్? చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఒక ప్రపంచంలో నుంచి సడన్గా ఇంకో ప్రపంచంలోకి తోసేసినట్టు అయిపోయింది. ఇట్స్ డిఫరెంట్. మన నార్మల్గా ఏదైనా ఫంక్షన్ జరిగితేనే, ఐ మీన్ ఏదైనా ఉగాది కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, ఏదైనా ఈవెంట్కి మేము ఆల్ టుగెదర్ వస్తాం కదా. 10 members ఆర్టిస్టులు ఉంటేనే మేము చాలా అసలు ప్రపంచంని మర్చిపోతాం. అలాంటిది 40 members ఆర్టిస్ట్ ఒకే దగ్గర. దట్స్ ఎ డిఫరెంట్ గేమ్. అందులో మళ్ళీ పాలిటిక్స్ అవ్వండి, మళ్ళీ కొట్లాడుకోవడం కానీ, మళ్ళీ మేమే కలిసిపోవడం కానివ్వండి, అసలు అక్కడ ఉంటే టైం తెలీదు. డెఫినెట్లీ ఐఎమ్ సో హ్యాపీ. ఒక ఏమంటారు, ఉమ్మడి కుటుంబం ఉంటే కొన్ని రోజులు మనం ఉమ్మడి కుటుంబంలో వెళ్ళిపోయి ఉన్నాం అనుకోండి, మనం ఎలా ఫీల్ అవుతాం? సేమ్ ఫీలింగ్. ఆఫ్ కోర్స్ ఐ విల్. నేను అసలు ఇంకా తిరిగి కూడా చూడను. డెఫినెట్లీ ఐ విల్. సో ఇంకా చెప్పండి మీ కబడ్డీ ఎక్స్పీరియన్సెస్. ఎనీ ఫైట్ ఆర్ మీరు పడ్డారు కూడా కదా, మీకు దెబ్బలు తగిలాయి. దాని గురించి నేను రావడానికి, నాకు పెయిన్స్ అంతా పోవడానికి 2 months పట్టింది. సో పేరెంట్స్ వచ్చేసి ఇంకా వద్దు, చేయొద్దు, అవసరం లేదు, ఎందుకు ఇంత దెబ్బలు తగిలించుకొని, ఎందుకు హ్యాపీగా షూటింగ్స్ చేసుకుంటున్నావు కదా, చేసుకో అంటే. పర్టికులర్గా మా మామ్ వచ్చేసి నేను చూడలేను, నువ్వు అలా బాధపడితే, నువ్వు అలా దెబ్బలు తగిలితే నేను చూడలేను, భరించడానికి నా వల్ల కాదు. అయిపోయింది. మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇక్కడి వరకు వాట్ యూ ఫేస్డ్, మీరంతా సఫర్ అయ్యారు, అన్ని నీ బాధలన్నీ చూశాను.
ఇప్పుడు నువ్వు అలా బాధపడుతూ ఉంటే నేను మా మదర్ ఎలా అంటే నేను ఇంట్లో చాలా తక్కువ ఉండడం షూటింగ్స్ చాలా తక్కువ టైం స్పెండ్ చేయడం ఇంట్లో రాగానే కూడా పెట్స్ని పట్టేసుకొని ముందు పెట్స్తో ఇచ్చేసి తర్వాత మామ దగ్గరికి వెళ్తాను మా మమ్మ ఎలా అంటే నేను ఒక 6 hours డే టైంలో పడుకున్నాను అనుకోండి నేను లేచిన తర్వాత షిసే నువ్వు పడుకున్నావు ఇల్లంతా కామ్ అయిపోయింది నువ్వు మెలకుండి అల్లరి చేస్తే ఇల్లు సందడిగా ఉంటుంది సో తను ఎక్కువ నాతో టైం స్పెండ్ చేయడానికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు మామ్ అండ్ మీ పెట్ నేమ్స్ బన్నీ హనీ చిన్ను ప్రజెంట్గా ఉన్నవాడు చిన్నోడు ఏం టైప్ ఆఫ్ బ్రీడ్స్ మీకు ఇష్టం పెట్స్లో ఆల్ టైప్ ఆఫ్ పెట్స్ అంటే ఓన్లీ ఇదే కదా ఎవ్రీథింగ్ క్యాట్స్ బర్డ్స్ వాట్ ఎవర్ ఇట్ మీ నాకు అంత యానిమల్స్ నా డాగ్ది మాత్రం పెమోరియన్ నా సిస్టర్ దగ్గర ల్యాబ్ ఉంది హిస్ నేమ్ ఇస్ బ్రూనో ఐ లవ్ దట్ ఇంత క్యూట్గా ల్యాబ్స్ అంటేనే మనకు తెలుసు చాలా ఫ్రెండ్లీ నేను వెళ్ళాను అంటే వాడికి చిన్నప్పటి నుంచి మా చెల్లి ఎలా నేర్పించిందంటే రేపు పెద్దమ్మ వచ్చిందిరా వెళ్ళగానే ఓన్లీ పెద్దమ్మ వచ్చింది అనగానే వాడు అస్సలు మా సిస్టర్కి ఇప్పుడు పాప షీఈ్ 6 months ఓల్డ్ పాప నేను వెళ్ళగానే వాళ్ళు బెంగళూరులో సెటిల్ అయ్యారు నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ వాడిని బెల్ట్ వేసి ఉంటాం కదా పాపని ఎత్తుకుంటే వాడికి అస్సలు నచ్చదు మొన్న వెళ్ళినప్పుడు బెల్ట్ తెంపేసుకున్నాడు మొత్తం మా చెల్లి రానిరా మీ నాన్న వస్తే నీకు కంపల్సరీ పోగొడుతుంది వాడు జెలస్గా ఫీల్ అవుతాడు అనమాట నా దగ్గరే కూర్చోవాలి నాతోనే ఆడుకోవాలి నాతోనే ఉండాలి మా పెద్దమ్మ అనేది వాడికి ఒక ఇది ఉందన్నమాట చేస్తాను నేను 11 years నేను స్కూల్ డేస్ అప్పులోనే నాన్న అమ్మ ఫుల్ బిజీగా ఉండేవాళ్ళు వర్క్లో సో అప్పుడే నేను ఇంట్లో కుక్ చేయడం అంతా అలవాటైంది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొంచెం గ్యాప్ ఏదైతే షూటింగ్స్ వల్ల దానివల్ల చేయలేదు ఇప్పుడు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు డెఫినెట్గా నేను కుకింగ్ చేస్తాను మీరు మోస్ట్లీ ఎక్కువగా అందరికి ఇష్టపడేలాగా టమాటో రసం నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను సో అది ఇంట్లో వాళ్ళకంటే చాలా ఇష్టం అండ్ మిల్క్ షేక్స్ అండ్ సపరేట్ డిషెస్ అంతా నా చెల్లి ఎక్కువ ఇంట్రెస్ట్ తనకి సో తన దగ్గర నుంచి చూసి నేను చేయాలి అనే ఇంట్రెస్ట్ నాకు సో అలా చేస్తూ ఉంటాను I don't have any crushes. I have only love till from 7 years. Only till love, the end of love. That's it. Ante. Crushes అంటే నా పైన క్రష్ అయిన వాళ్ళు ఉన్నారు బట్ ఐ నెవర్ ఫీల్ లైక్ వాళ్ళని చూస్తున్నా క్రష్ అలా ఏం లేదు అదే ఫ్రెండ్స్ ఐ లవ్ ఫ్రెండ్స్గా నాకు చాలా మెంబర్స్ ఇష్టం నాకు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి అని ఇష్టం బట్ నేను ఒక క్రష్ కానీ నాకు ఒక ఇంట్రెస్ట్ కానీ నాకు ఒక లవ్ కానీ దట్స్ ఓన్లీ వన్ వాట్ ఐ హ్యావ్ నౌ దట్స్ ఇట్ టిల్ మై ఎండ్ ఆల్సో వాళ్ళే సో హౌ యు మూవ్ ఆన్ when he is there with you or in mostly preferable places మీరు వెళ్ళేది లైక్ ఈ స్పాటే బాగుంటుంది ఈ చైర్లోనే కూర్చోవాలి ఈ టేబుల్లోనే కాఫీ తాగాలి అలా ఏం లేదు బట్ కమాండింగ్ డిమాండింగ్ మొత్తం నేనే మొత్తం కమాండింగ్ అనమాట నేనే మొత్తం ఏమో అంటారు కదా బాహుబలి మూవీలో శివగామి డైలాగ్ నా మాటే శాసనం నేను చెప్పిందే జరగాలి మీ ఫేవరెట్ హీరో ఎవరు ఫస్ట్ కరెక్ట్గా అడగడం నేర్చుకోండి బికాస్ పవర్ స్టార్ తర్వాత ఎవరు ఇంకా మీకు ఫేవరెట్ హీరో అని అడగాలి ఫస్ట్ కరెక్ట్ యువర్ క్వశ్చన్ పవర్ స్టార్ తర్వాత మీకు ఎవరు ఇష్టం ఏ హీరో హీరోయిన్ పవర్ స్టార్ తర్వాత అంటే చిరంజీవి గారు నాకు చిరంజీవి గారు ఫస్ట్ ఎందుకు నేను చెప్పలేదు అంటే చిరంజీవి గారు నాకు యాక్టింగ్ వైజ్ అండ్ యాజ్ ఏ ఆర్టిస్ట్గా అండ్ ఆయన చేసిన మూవీస్ కానీ ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ బట్ పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి ఎందుకు ఐ డోంట్ నో నాకు ఇష్టం ఉండదు పవన్ స్టార్ గారు ఎందుకు అంటే నాట్ ఓన్లీ ఫర్ ఫిలిమ్స్ ఆయన ఏదో స్టార్ అని కానీ లేదంటే ఆయన మూవీస్ హిట్ అయినంత కదంతా కాదు ఆయనకి మంచి హెల్పింగ్ నేచర్ ఉంది ఎందుకు పవర్ స్టార్ అంటే ఒక క్రేజ్ అంతే పవర్ స్టార్ తర్వాత ఎవరైనా బికాజ్ ఓన్లీ నువ్వు ఏదో సినిమాలు హిట్ వచ్చేసి అదంతా అయిపోగానే హీరో అయిపోయి ఏదో పెద్ద క్రేజ్ వచ్చేసి అందరు ఫ్యాన్స్ అప్పుడే మనకి కరెక్ట్ హీరో
దట్స్ నాట్ ఎ పాయింట్. హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళే ది రియల్ హీరో. సో అలా పవన్ కళ్యాణ్ గారు అంటే ఐ రెస్పెక్ట్ హిమ్. అందుకు ఆయన అంటే నాకు చాలా, ఎప్పుడు ఆయన గురించి ఎక్కడో ఎవరో ఏదో ఊర్లో ఏదో సంఘటన ఆయన వల్ల లేదా ఆయన కోసం జరుగుతుందంటే ఆయన ఇమ్మీడియట్గా రెస్పాండ్ చేస్తారు. బికాస్ నాకు ఆయన వల్ల తెలిసింది ఏంటి అంటే, కో ఆర్టిస్ట్, నేను ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఎవరో మనకి సీనియర్ ఆర్టిస్టులు ఎవరో ఎక్కడో చాలా డబ్బులు లేక ఎక్కడో ఉన్నారు అంటే, ఇప్పుడు ఆయన షూటింగ్ జరుగుతుంది అంటే వాళ్ళు వెళ్ళి కనిపించగానే అమ్మా బాగున్నారా, రండి కూర్చోండి అని షార్ట్ అయిపోగానే వాళ్ళని క్యారీవన్లో తీసుకెళ్ళి కూర్చొని అమ్మ ఏమైందమ్మా అని మాట్లాడి, డబ్బులు లేకపోతే ఇమీడియట్గా 1 lakh 2 lakhs ఇచ్చేసేయండి, లేదా ఏదైనా ఆఫర్ ఇప్పించేయండి. అలాంటివి నేను విన్నాను. నా కో ఆర్టిస్టులు చెప్పడము, నా కో ఆర్టిస్ట్తో దగ్గర ఉన్న వాళ్ళు నేను వెళ్ళినప్పుడు సీనియర్ ఆర్టిస్ట్తో కూర్చొని ఇంటరాక్ట్ అయినప్పుడు మాట్లాడినప్పుడు తెలిసే. సో అక్కడ తెలుస్తుంది కదా మంచితనం అనేది. మీరు ఎంత పెద్ద హీరో ఎంత డబ్బులు సంపాదిస్తే ఏం లాభం, అంతే కదా. అందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే రెస్పెక్ట్ హిమ్ అలాట్. ఇంకా సీరియల్స్ తర్వాత మూవీస్ లో కూడా వెళ్ళాలి అని మేము అనుకుంటున్నాము. మీరు ఎందుకు ఇంకా చూస్ చేసుకోలేదు మూవీస్ ని? అంటే మూవీస్లో చేశాను, బట్ చాలా తక్కువ అండ్ చిన్న రోల్. వన్ మూవీ ఐ థింక్ సో, వన్ మూవీ అండ్ 2 movies. మొన్న కేర్ ఆఫ్ గోదావరి వచ్చింది, దట్స్ మంచి నైస్ క్యారెక్టర్. నేను ఎందుకు అంటే ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ దిట్, 1 minute కనిపించాం 2 minute కనిపించాం, ఐ డోంట్ వాంట్ బి లైక్ దట్. సో నేను వెళ్ళి ట్రై చేసి నాకు బికాస్ ఒక మూవీ అయిపోతే సెకండ్ మూవీకి మళ్ళీ మనం ట్రై చేసి అది ఇప్పుడు సినిమా అనేది సముద్రం, దాంట్లో మనం వెళ్ళి ట్రై చేసి, బికాస్ ఐ హ్యావ్ ఫ్యామిలీ, నాకు బాధ్యత ఉంది. సో బాధ్యత ఉన్నప్పుడు మనం సముద్రంలో ఈదలేంగా, ఉన్న దాంట్లోనే మనం చేసుకుంటూ, బట్ మంచి ఆఫర్ మంచి క్యారెక్టర్. నన్ను ఎలా అంటే నేను ఎప్పుడు వాళ్ళకి మూవీకి ప్రిఫర్ ఇస్తానంటే, వాళ్ళు ఒక క్యారెక్టర్ అనుకోండి నా దగ్గరికి వచ్చి మీరు ఆ క్యారెక్టర్కి సెట్ అవుతారని మేము అనుకున్నామండి, సో క్యారెక్టర్కి మీరు కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఐ విల్ డూ. నేను సినిమా అంతా లేకపోయినా పర్లేదు, 5 minutes ఉన్న క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండాలి, దెన్ ఐ విల్ డూ. జస్ట్ ఐఎమ్ వెయిటింగ్. నాకేంటంటే నేను ఏది చేసినా 5 minutes చేసినా 10 minutes చేసినా నాకు ఇంపార్టెన్స్ ఉండాలి క్యారెక్టర్కి, అప్పుడే చేస్తాను. సీరియల్స్ అయినా లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్. సో ఐ హ్యావ్ దట్ మైండ్ సెట్, దట్స్ ఇట్. ఈ కెవ్వు కబడ్డీలో మీకు దెబ్బలు తగిలాయి, చాలా ఫేస్ చేశారు. అట్లనే ఏమైనా కోస్టార్కి నుంచి కోస్టార్కి మధ్యలో ఏమైనా గొడవలు ఏమైనా అట్లాంటివి? దట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. అక్కడ వరకే, అక్కడక్కడ అనుకుంటాము, అక్కడక్కడ వాళ్ళు తిట్టుకుంటాము. బయటకు వచ్చిన తర్వాత అందరం ఫ్రెండ్స్. గేమ్లో ఇప్పుడు మనము బిగ్ బాస్ చూస్తున్నాము, ఎవరికి పర్సనల్గా ఏం గొడవలు లేవు. మళ్ళీ అక్కడ వరకే, అదంతా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత చూడంటే మళ్ళీ వాళ్ళే కలిసిపోయి మాట్లాడుకుంటారు, అంతే. ద పార్ట్ ఆఫ్ ద గేమ్, దట్స్ ఇట్. కవిత గారు అండ్ శ్రీవాణి గారికి ఏదో మధ్యలో ఇష్యూస్ పేమెంట్ విషయంలో అట్లా ఏదైనా జరిగాయి, అదే మీకు ఏమైనా తెలుసా? జరిగింది, తెలుసు. యూనియన్లో కంప్లైంట్ ఇచ్చారు కవిత గారు, పేమెంట్ రిసీవ్ అవ్వలేదు. యాక్చువల్లీ చాలా మెంబర్స్కి ఇప్పటివరకు పేమెంట్ రాలేదు, నాకు రాలేదు, నాకు బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే అందరం వెళ్ళి యూనియన్ మీద గొడవ పడిపోయి ఏం చేయాలి, మళ్ళీ పేమెంట్ కాదు కదా ఇష్యూ, రేపు పొద్దున మళ్ళీ మనం ఫేసెస్ చూసుకోవాలి, కో ఆర్టిస్ట్. సో మనం చెప్తే చాలా రీజన్స్ చెప్తున్నారు, ఛానల్ నుంచి రాలేదు, అక్కడ రాలేదు. మేము బయటకు అనుకుంటే మాకేం తెలుస్తుంది, ఛానల్ ఎందుకు ఇవ్వరండి, ఛానల్ ఇచ్చేశారు. అది నిజం అనేది ఇంకా దేవుడికి తెలియాలి. పేమెంట్స్ అయితే ఇంకా చాలామందికి రిసీవ్ అవ్వలేదు, అడిగి నేను వదిలిపెట్టేశాను. నా మదర్ ఆపరేషన్, అండ్ మా మదర్కి ఇయర్లో 2 operations అయింది, జాన్ అండ్ జూన్. ఏప్రిల్ ఆ టైంలో, జూన్ టైంలో నాకు మనీ చాలా టైట్గా ఉండి నేను అడిగాను. ఆ టైంలో కూడా మనీ ఇవ్వకపోతే కండు. మీకు శ్రీవాణి గారే కదా క్యాష్ ఇవ్వాల్సింది? యా, బికాస్ తనే మాట్లాడారు, తనే మొత్తం ఆర్గనైజ్ చేశారు. అండ్ పేమెంట్ రాలేదు, అడిగాను, సరే ఇస్తుంది కదా, తను రాలేదు అంటుంది, వచ్చినప్పుడు ఇస్తుంది కదా అని వదిలేశాను. అండ్ నా కో ఆర్టిస్టులు నేను ఎవరైతే అప్పుడు అక్కడ గేమ్ జరుగుతున్నప్పుడు ఆర్టిస్ట్ తక్కువ పడ్డప్పుడు నేను ఎవరినైతే నాకు తెలిసిన వాళ్ళని పిలిచానో వాళ్ళకి కూడా పేమెంట్ రాలేదు. సో వాళ్ళు నన్ను అడుగుతున్నారు, నేనేం చెప్పాలి, నాకే రాలేదు, నేనేం చెప్పాలి సార్, ఇదంతా వదిలిపెడితే. మధ్యలో యాక్చువల్లీ నా మదర్కి హెల్త్ ప్రాబ్లం వచ్చింది, అది
నాకు అప్పుడు కొంచెం సీరియల్స్ తక్కువగా ఉంది అండ్ ఆ టైంలో మనీ చాలా ప్రాబ్లం ఉన్నప్పుడు నేను అడిగాను బట్ అప్పుడు కూడా షీ డిడ్ంట్ రెస్పాండెడ్ ఫర్ మీ అండ్ ఐ థాట్ దట్ లీవ్ ఇట్, గాడ్ ఇస్ దేర్. నేను ఒకసారి కాదండి 2 times ఆపరేషన్ జరిగింది వితిన్ 3 months ఆఫ్ గ్యాప్. 2 times కూడా నేను అడిగాను బట్ మా మదర్ బెడ్ పైన ఉంటే పిక్ కూడా పంపించాను. అంటే షీ సెడ్ రిప్లై ఇచ్చారు బట్ సారీ నీతో కుదరలేదు, నాకు అక్కడి నుంచి రాలేదు ఇక్కడి నుంచి రాలేదు, ఇబ్బంది ఉంది. నేను చెప్తాం అంత పీక్ సిచ్యువేషన్లో కూడా అంతే లీవ్ ఇట్, వదిలేసాను. ఇప్పుడు బిగ్ బాస్ షో గురించి మాట్లాడుకున్నాం కదా మనం. బిగ్ బాస్లో మీకు చాలా ఇంట్రెస్ట్ చూపించారు యాక్చువల్లీ. ఎలా, ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించారు? ఎందుకంటే బికాస్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. అసలు ఆయన అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే మా తాతయ్య గారికి తారక రామారావు గారు సీనియర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. సో నాకు తెలుగుదేశం పార్టీ అంటే కూడా ఐఎమ్ నాట్ కోటింగ్, అంటే నాకు చాలా ఇష్టం దిస్ కైండ్ ఆఫ్ వే వాళ్ళ ఫ్యామిలీ త్రూ. సో అందుకు జూనియర్ ఎన్టీఆర్ గారితో ఆయన చేస్తున్న యాంకరింగ్ అంటేనే అసలు ఆయన యాంకరింగ్ చేస్తున్నారంటేనే అసలు ఇదైపోయింది ఒక్కసారి టీవీ. జూనియర్ ఎన్టీఆర్ గారు యాంకరింగ్ చేస్తున్నారు, ఆ షో ఏంటి నేనే చాలాసార్లు అడిగాడు. సో బిగ్ బాస్ అండ్ అందులో ఫస్ట్ నేను అనుకున్నాను మూవీ ఆర్టిస్టులు అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉంటారని అనుకున్నాను. అండ్ దెన్ ఆ ఫస్ట్ ఎపిసోడ్ నేను చూసిన తర్వాత ఐ బికమ్ లైక్ దిస్, అంటే మన వాళ్ళు కూడా ఉన్నారు, మనతో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఐ థాట్ నాకు అవకాశం వస్తే బాగుండేది. అంటే ఎన్టీఆర్ గారితో కమ్యూనికేట్ అయ్యి సో మాట్లాడి అండ్ ఆ బిగ్ బాస్ హౌస్లో కూడా నేను ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నానంటే పర్టికులర్ ఆ హౌస్లో ఇప్పుడు నేను నా గురించి నేను చెప్పుకుంటున్నప్పుడు మీకు మంచి చెప్తాను, నా గురించి నేను నెగిటివ్ పాయింట్స్ చెప్పుకోను కదా. బట్ అక్కడ వెళ్తే ఏంటంటే మనలో ఉన్న మైనస్ మనకు తెలుస్తుంది, మనం ఎలా ఉంటున్నాము పర్సనల్గా. సో చాలా రకాలుగా నాకు నచ్చింది. సో ఎప్పుడైతే మనం ఈ టెక్నాలజీకి ఇదంతా బయట ఉంటామో మనం అంటే ఏంటో మనకు తెలుస్తుంది. ఫోన్స్, ఫ్యామిలీ, ఇష్టమైనవి అన్నీ వదులుకొని పలానా దగ్గర ఉన్నప్పుడు మన రియల్ మైండ్ సెట్ ఏంటి, అసలు మనం ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి, మన మైండ్ సెట్ ఎంతవరకు కంట్రోల్గా ఉంది, సో అన్నీ బయటకు వస్తుంది. సో దానివల్ల నాకు బిగ్ బాస్ అనేది చాలా ఇంట్రెస్ట్. మేబీ సీజన్ 2లో థ్యాంక్ యూ సో మచ్, బట్ వస్తే మాత్రం వదులుకోను. టాలీవుడ్లో ఇప్పటి వరకు డ్రగ్స్ ది థింగ్ చాలా పాపులర్గా టీవీస్ అన్ని పగిలిపోయేలాగా చెప్తున్నారు కదా, డ్రగ్స్ తీసుకుంటున్నారు అని. ఎనీథింగ్ హ్యాపెండ్ ఇన్ బుల్లితెర లైక్ దాట్? ఎనీథింగ్ ఎవరైనా ఉన్నారా అట్లా మీకు తెలిసిన వాళ్ళు, లేకపోతే మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? నో ఐ డిడ్ంట్ ట్రై. టీవీలో అనేది మీరు అన్నట్టు నా సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళలో నేను ఎప్పుడు వినలేదు. ఈ ఇష్యూ వచ్చే వరకు తెలియదు. ఐ డోంట్ నో ఆర్టిస్ట్లో ఇన్వాల్వ్మెంట్. ఐ నో దట్ ఏంటంటే స్టూడెంట్స్ కానీ మన పాప్ కల్చర్స్లో ఎక్కువ జరుగుతుంది, పార్టీ కల్చర్ ఉన్న వాళ్ళకి అనేది అది అందరికీ తెలుసు. దర్ టేకింగ్ అనే చాలా మధ్యలో ఇష్యూస్ రావడం కానీ చాలా జరిగే, డ్రగ్స్ ఇచ్చేసి అమ్మాయిలు తీసుకెళ్ళిపోతున్నారు, అమ్మాయిలని ఇచ్చేసిస్తున్నారు, చాలా ఇష్యూస్ జరిగినాయి, అది తెలుసు. కానీ నాకు ఆర్టిస్ట్లో నాకు తెలిసిన వాళ్ళైతే నాకు తెలీదు. అండ్ టీవీ ఇండస్ట్రీలో కూడా ఉండిండొచ్చు, నేను లేదు అని నేను చెప్పను. బట్ ఇండస్ట్రీనే ఆర్టిస్ట్లనే టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు చెప్పండి, ఎంతవరకు కరెక్ట్? ఇట్స్ నాట్ కరెక్ట్, బట్ ఇఫ్ పీపుల్ ఆర్ ఇప్పుడు మీరు అడగడంలో కూడా యు ఆర్ నాట్ ఆస్కింగ్ అబౌట్ డ్రగ్స్ ఇష్యూ, యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఇండస్ట్రీ. సో వై ఇండస్ట్రీని ఎందుకు తీసుకుంటుంది? బయట అందరూ తీసుకుంటున్నారు. ఇప్పుడు 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది తీసుకుంటున్నారో మనకు ప్రూవ్ అయింది. అందులో ఒక ఆర్టిస్ట్ ఉంటే ఇంకా అయిపోయిందా? ఇండస్ట్రీ మొత్తం తీసుకుంటున్నారా? దట్స్ నాట్ కరెక్ట్. మీరు అడగాల్సిందే, అందరూ తీసుకుంటున్నారు, బట్ ఆర్టిస్ట్లకు ఎందుకు వచ్చింది పేరు, ఆర్టిస్టులు ఎందుకు ఇన్వాల్వ్ అయినారు, అది అడిగితే నేను మీకు ఆన్సర్ చేస్తాను.
బట్ యు ఆర్ నాట్ ఆస్కింగ్ దట్ వన్. మొత్తం ఇండస్ట్రీని ఎందుకు ఉంటుందండి? ఇండస్ట్రీని ప్రిపేర్ చేసి ఇండస్ట్రీని తీసేసుకుని ఇండస్ట్రీయే ఇదైపోతుందా? కాదు కదా. అందులో ఎవరో ఒకరు ఉన్నారు, దానివల్ల ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వచ్చింది. దట్స్ ఇట్. ఇప్పుడు టీవీలో మనకి చాలా మందిని ఎంక్వైరీ చేస్తుండొచ్చు, మనకి ఎవరిని చూపిస్తున్నారు? పలానా రవితేజ గారు ఈ డేట్, పలానా మమ్మద్ ఖాన్ గారు ఈ డేట్, పలానా చార్మి గారు ఈ డేట్ చూపిస్తున్నారు. వేరే వాళ్ళు ఎందుకు చూపించట్లేదు? ఇప్పుడు ఎవరైతే కెల్విన్ అనే ఆయన ఉన్నారో ఆయనకి కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళు ఓన్లీ ఆర్టిస్ట్లే ఉన్నారా? వేరే వాళ్ళు ఎవరు లేరా? మరి వాళ్ళు ఎందుకు చూపించట్లేదు? బిజినెస్ మ్యాన్స్ కూడా ఉంటారు కదా, మరి వాళ్ళు ఎందుకు చూపించట్లేదు? బికాస్ దే వాంట్ క్రేజ్, దే వాంట్ రేటింగ్స్. ఆర్టిస్ట్ మీద చూపిస్తేనే కదా 10 మంది చెప్పుకొని చూస్తారు. అదొక బిజినెస్ మ్యాన్ చూపిస్తారు, ఎవరో కూడా మొహం కూడా తెలియదు, ఎవరు చూస్తారు? ఒక ఆర్టిస్ట్ పైన వేసిస్తే అందరూ చూస్తారు. నాకైతే అది కరెక్ట్ అనిపించలేదు. చెప్పండి, వీళ్ళు ఉన్నారు వాళ్ళని చేయండి, వాళ్ళని చూపించండి. బట్ వై యు ఆర్ టార్గెటింగ్ ఓన్లీ ఇండస్ట్రీ? పేరు కోసమా? రేటింగ్ కోసమా? పబ్లిసిటీ కోసమా? వాట్? నాకైతే అది కరెక్ట్ అనిపించలేదు. మీకు నచ్చిన సీరియల్ డైలాగ్, ఫేమస్, పవర్ఫుల్ అట్లాంటి ఏమైనా డైలాగ్ చెప్పండి. నాకు నచ్చిన క్యారెక్టర్, నేను బాగా త్రూ అవుట్ నాకు గుర్తుండిపోయే క్యారెక్టర్ అంటే సావిత్రి సీరియల్ ఊర్మిళ క్యారెక్టర్. అదేంటంటే షీఈ్ అసలు తన స్టోరీ కానీ తనది కానీ మొత్తం పాజిటివ్. బట్ తను ఏదైతే తీర్చుకునే విధానం ఉందో దట్స్ నెగిటివ్. యూనో, తన స్టోరీ కానివ్వండి, తనకు జరిగిన అన్యాయం కానివ్వండి, దట్స్ ట్రూ, అది మంచిదే. కానీ తను ఏదైతే చూపించే విధానం ఉందో దట్స్ నెగిటివ్. సో దాంతో ఊర్మిళ అనే క్యారెక్టర్ తను ఎవరి మాట వినదు, తనే గెలవాలి, గెలుస్తుంది కూడా. తన దగ్గరికి ఎవరు వచ్చినా అవుట్. అంటే లవ్ని సొంతం చేసుకునే విధానంలో హీరోయిన్ క్యారెక్టర్ అనేది పాజిటివ్గా వెళ్తుంది. తినేంటంటే అంత దొంగదారిలో ప్రేమ దక్కించేసుకోవాలి అనుకుంటుంది. సో దట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఇంకా డైలాగ్స్ అంటే ఏముంది, ఊర్మిళ ఇక్కడ అసలు డైలాగ్ చెప్తేనే వైబ్రేట్ అవ్వాలి, అలా ఉండేదన్నమాట. ఎవ్రీ డైలాగ్ షుడ్ బి లైక్ దట్. మీరు ఎవరికైనా థ్యాంక్ఫుల్ ఇండస్ట్రీలో మీ కెరియర్ డాన్స్ షో దగ్గర నుంచి ఇప్పుడు సావిత్రి వరకు అండ్ కేవు కబడ్డీలో అన్ని సీరియల్స్కి పేరున థ్యాంక్ఫుల్గా చెప్పాలి అంటే ఎవరికి చెప్తారు మోస్ట్లీ? ఇండస్ట్రీలో అంటే పర్టికులర్లీ ఐ హ్యావ్ 2 members ఇన్ మై లైఫ్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్ వచ్చేసి నాకు కో ఆర్టిస్ట్ నేను ఉన్నప్పుడు ఆయన నేను డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఐ హ్యాడ్ బ్యాక్ పెయిన్ అండ్ ఆల్. ఈలోపే వాళ్ళు సీరియల్ ఇండస్ట్రీలో వచ్చేసారు. కేమ్ టు మై హోమ్ అండ్ మా అమ్మతో చెప్పారు, అంటే డ్యాన్స్ అంతా ఎన్ని రోజులు అంటే టీవీ సీరియల్ చాలా బాగుంటుందంటే నాకు టీవీ సీరియల్స్ అనేసరికి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉండింది. ఎందుకు అంటే దట్స్ నాట్ ఆర్టిస్ట్ గురించి కాదు. సీరియల్లో మనం ఎంటర్ అయిపోతే వాళ్ళు మొత్తం అగ్రిమెంట్ చేసేసుకుంటారు, మీరు ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, 1 day వెళ్ళాలన్నా వాళ్ళు పర్మిషన్ అడిగి వెళ్ళాలి. ఇప్పుడు పక్కన వాళ్ళు అలానే చెప్పడంతో నాకు బ్యాడ్ ఇంప్రెషన్ ఉండిపోయింది. అతను వచ్చి అలా కాదు, చాలా బాగుంటుంది, చాలా మంచి లైఫ్ ఉంటుంది అని చెప్పి ఈటీవీలో ఆడిషన్ ఇప్పించిన తర్వాత ఈటీవీ GM గారు ఈ అమ్మాయి కావాలి, సడన్గా అంతపురంలో హీరోయిన్ క్యారెక్టర్ వెళ్ళిపోవడము, వాళ్ళకి ఉన్న దానిలో ది బెస్ట్ నేను ఉండడము, సో వచ్చేయడము. అండ్ అక్కడి నుంచి నా యాక్టింగ్ దగ్గర నుంచి నేను మంచి పేరు తెచ్చుకోవడానికి కారణం రఘు సార్, డైరెక్టర్ సార్. అంతపురంకి ఫస్ట్ కోపడినా ఏది చేసినా ఆయన అంటే నేను అంతపురంలో నేను ఒక మదర్ సెంటిమెంట్ చేశాను, చాలా సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ కానివ్వండి, కోపం కానివ్వండి, ఒక వైఫ్గా కానివ్వండి, ఒక లవర్గా కానివ్వండి, అన్ని వేరియేషన్స్ చేశాను. సో దాంతో నాకు ఎలా చేయాలి, ఎలా ఉండాలి అనేది నాకు బాగా నేర్పించారు. ఈజ్ మై గురు. ఇప్పటికీ నేను ఏ క్యారెక్టర్లో అయినా సర్వే అవుతున్నానంటే హీజ్ మై ఇన్స్పిరేషన్. ఆయన నాకు బాగా సపోర్ట్ ఇచ్చారు. ఆయనే చెప్పారు, నా మదర్ వస్తే ఒకసారి అసలు ఆ క్యారెక్టర్కి మీ అమ్మాయి సెట్ అవ్వదు అనుకున్నాము, ఏదో పెట్టుకున్నాము, కానీ మీ అమ్మాయి నా పేరు నిలబెట్టింది. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను దానికి. అండి, మీరు తెలుగు పాపులర్ టీవీకి వచ్చి మీరు మీ గురించి, మీ కెరియర్ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీ పెట్స్ గురించి మాతో షేర్ చేసుకున్నందుకు, అండ్ వీ ఆల్వేస్ హోప్ దట్ యూ డూ వెల్ ఇన్ యువర్ కెరియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
must be the best in television, at the same time the movies and all. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ తెలుగు పాపులర్ టీవీ ఆల్సో, బికాజ్ నేను కూడా ఎంత హ్యాపీగా నా లైఫ్ గురించి నేను కూడా షేర్ చేసుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ ఆల్సో. తెలుగు పాపులర్ ఛానల్, తెలుగు పాపులర్ టీవీ తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.